ప్రోటీన్ అండ్ ఎగ్స్. హ్మ్. ఎగ్స్ చాలా ఇప్పుడు యూనివర్సల్ ఫుడ్ అయిపోయింది. హ్మ్. దాన్ని హెవీగా నాన్ కాంట్రవర్షియల్ ప్రోటీన్ సోర్స్‌గా ప్రమోట్ చేస్తున్నాం. హ్మ్. ఈజ్ ఇట్ రియల్లీ సో గుడ్? ఎగ్స్ చాలా మంచిదా? ఎగ్స్ యూజువల్‌గా మంచి. ఎగ్స్‌ని హోల్ ఫుడ్ లాగే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఆయుర్వేదంలో గూడా మీరు కంప్లీట్ నాన్ వెజ్ తినకూడదు అని ఏం చెప్పదు ఆయుర్వేద గూడా. మనకి నాన్ వెజ్ థింగ్ ఏంటంటే స్వప్న గారు ఇక్కడ మనం ఒకటి మర్చిపోతున్నాం. ఈ బాడీ టైప్స్ అన్నీ గూడా పక్కన పెట్టేద్దాం మీరన్నట్టు. క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేము? ఇప్పుడు మొన్న జరిగింది. ఇప్పుడు ఈ 2, 3 రోజుల నుంచి ఒక హడావిడి నడుస్తుంది. మీరు చూసారో లేదో ఎగ్స్‌లోనా? ఎగ్స్‌లో. అవును. అదేదో అవునా? క్యాన్సర్ కార్సినోజెనిక్స్ ఉంటున్నాయని అది మొన్నొచ్చింది. అది మోతాదుకి కానీ ఎఫ్ఎస్ఎస్ఏఐయే ఎఫ్‌డబ్ల్యూసీఐ సర్టిఫికేషన్ ఇప్పుడు నేనంటే ఏమనుకుంటారో గానియండి, ఎవరికైనా వస్తది. నేను ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు రేపటి వరకు మనకి 4, 10 రోజుల్లో వస్తది. ఎఫ్‌డబ్ల్యూసీఐ అనేది రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా. నేను ఊరికే స్టూడెంట్స్‌కి ఒక మాట చెప్తా ఉంటాను. మన దగ్గర మన గురించి ఎవ్వరూ ఆలోచించరు. మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. కానీ ఆ సర్టిఫికేషన్ ఎట్లా వచ్చిందని అడుగుతున్నాను. వస్తారు. ఒకవేళ అది అన్నీ కార్సినోజెనిక్ అంటే. వస్తాయి. ఎఫ్‌డబ్ల్యూసీఐ నుంచి మీకు సర్టిఫికేషన్స్ చాలా ఈజీగా వస్తాయి. సో, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఆర్గానిక్ ఫుడ్స్ అని చాలా మంది అమ్ముతున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. ఆర్గానిక్ అన్నదానికి మీ దగ్గర ప్రూఫ్ ఏది? ఎఫ్‌డబ్ల్యూసీఐ ఓకే. ఆర్గానిక్ అనే దానికి ప్రూఫ్ ఏది? ఆర్గానిక్ అంటే ఏంటి? అసలు మందు లేకపోవడం కాదు. ఆ భూమి నుంచి కూడా ఉంటది. ఆ సాయిల్ నుంచి కూడా ఉంటది. మీరు ఇప్పటిదాకా ఫుల్ మందులేసి పెంచారు. అది తీసేసిన తర్వాత సేమ్ అదే సాయిల్‌లో వేరే వచ్చి అన్నీ వేరే కొత్త కొత్త మొలకలు పెట్టారు. ఇప్పుడు అది ఆర్గానిక్ కింద రాదు. రాదు. అండ్ కరెక్టే. ఇంకొకటి ఇక్కడ ఈ ఎకరం నాకు ఆర్గానిక్ అనుకుంటున్నాను. ఆ పక్కన ఎకరంలో ఇంకేవో పెట్టాను. భూమి నుంచి వచ్చేస్తాయి కదా! అదే. ఫుల్ మందులేస్తున్నాను ఈ పక్కనే. ఇప్పుడు దీనికి ఏస్తలేను అని అనరాదు నేను. ఇప్పుడు ఇది ఆర్గానిక్ అవ్వదు. మరి ఎవరన్నా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. అది ఎంతవరకు ఆర్గానికో మనకు తెలుసా? తెలీదు. ఏదో నమ్మడమే తప్ప ఆర్గానిక్ అనేది దానికి ఆన్సర్ ఏది? సో, తెలీదు. మీరు చెప్పండి ఇప్పుడు నాకు ఎగ్‌లో ఇప్పుడు అది దొరికింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. దొరకకపోయిండుంటే? సో, అందుకని ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోండి. తీసుకోవాలనుకుంటే కొంచెం ఊరు కోడిగుడ్లు ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోండి. ఈ మధ్య ఎందుకు ఆ యోక్ అన్నది ఆరెంజ్‌గా మన హ్మ్. చుడిదార్ కలర్‌లో తయారైందది? అంటే ఇదివరకు నీరసంగా ఉండేది. యోక్ హ్మ్. చూస్తే అది నీరసంగా ఉండేది. కొన్నిసార్లు ఎగ్ పగలగొట్టి వేస్తే అది లూజ్. అవును. లూజ్ హ్మ్. అయిపోయేది. హ్మ్. బావుండదు పడేయండి అని కూడా చెప్పేవారు అప్పుడు. అవును. సో, ఇప్పుడు చూస్తే అసలు అవును. అంత టఫ్‌గా టఫ్‌గా. అవును. మనం చీరల మీద, చుడిదార్ మీద ఉండాల్సిన కలర్ ఉండాల్సిన ఎగ్ యోక్ మీద అండ్ మీరు ఎందుకుంది? కావాలంటే మీరు గమనించుకోండి. ఫ్రీ రేంజ్ ఎగ్స్‌కి, నార్మల్ ఎగ్స్‌కి తేడా దొరుకుతున్నాయి. డిఫరెన్స్. ఇప్పుడు అదే ఎగ్ హోల్ ఫుడ్. యూజువల్‌గా ఎగ్‌ని తీసుకుంటే మీరు చాలా మంచి ఫుడ్. ఈజీ ప్రోటీన్. మంచిగా 6-7 గ్రాముల ప్రోటీన్ వస్తది స్వప్న గారు ఉత్త ఎగ్‌కి. పిల్లలకి చాలా బలము. మనకి మంచిది. ఈజీ. ఒక బాయిల్డ్ ఎగ్ తింటాము. బ్రేక్‌ఫాస్ట్‌లో రాగి జావ తాగుతాం. ఇంత ఏసుకున్నాం అయిపోతది. ఎలాంటి ఎగ్స్ వాడుతున్నారో చూసుకోండి. ఫస్ట్ అది. మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దొరికారో ఈ ఎగ్స్‌ది అంత ఇది అంతుంది గదా! ఆళ్ళు ప్రీమియం. ఆడు ముందు మొత్తం అంతా రాసుకునేదేంటి నో ప్రిజర్వేటివ్స్, నో ఇది, నో అది అసలు అన్నీ సూపర్ మాది అని ప్రీమియం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేటివి అవి. అది. మరి చూసారా ఎట్లుందో? ఇదే ప్రాబ్లమ్ అవుతుంది స్వప్న గారు. చపాతీలు అసలు ఇవ్వను నేను. చపాతీలు అసలు దానికంటే అన్నం మంచిది. అన్నం బెటరా? 100% అన్నం బెటర్. మీకు హ్మ్. అన్లెస్ ప్రీ డయాబెటిస్ లేదా ఇన్సులిన్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉంటే తప్ప ఈ అన్నం 100% అందరం తినొచ్చు. మామూలు మనం తినే కిచిడి. తెల్లన్నం. సోనా మసూరి అన్నమా? సోనా లేక మసూరి, మళ్ళీ సింగిల్ దానిలో కూడా పాలిష్డ్ బ్రౌన్, రెడ్ రకరకాల బ్రౌనీ అవసరం లేదు. ఇవి చాలా మందికి బ్రౌన్ రైస్ తింటే నేను హెల్తీగానే ఉంటాను. ఇంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా సింగిల్ పాలిష్డ్ రైస్ ఏదైనా ఓకే. ఇంతైతే తింటాం సుకుమార్. కిచిడి ఇస్తాం మనము డిన్నర్స్‌కి ఆయుర్వేదాలో కిచిడి ఎక్కువ ఇస్తాను నేను. అందరికీ ఎక్కువ కిచిడీలు ఇస్తాను. ఇంత వైట్ రైస్ ఉంటే ఇంత పప్పు నానబెట్టేసుకుంటారు. 2, 3 గంటలు మినిమమ్ నానుతది. దాంట్లో వెజిటబుల్స్ ఏసుకుంటారు. మంచి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. అది ఇంతే ఆయిల్ పడతది. ఇంతే వస్తది మనకి. హ్మ్. ఒక స్పూన్ నెయ్యేసుకొని తినాలి. చాలా పనిచేస్తాయి. కొంచెం వాము కూడా పడేస్తాను మొహన. వామా? ఏమెయ్యను. ఏరా? ఎయను. సో, ఇది డిన్నర్ అయితే మీరు ఇది చెప్పింది. డిన్నర్. హ్మ్. చాలా దాని తర్వాత మంచిది. పెరుగు? కర్డ్ నైట్ అసలు మంచిది కాదు. కర్డ్ యూజువల్‌గా హాట్ ఇన్ నేచర్. చాలా మంది కర్డ్ తింటే చల్లదనం అనుకోని తింటారు. బటర్ మిల్క్ కూల్ ఇన్ నేచర్. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనిస్తే వాళ్ళ కూరలలో గడ్డ పెరుగొచ్చినా చాలా మంది ఇప్పుడు మీరు చుట్టుపక్కల కూడా గమనిస్తా ఉండండి. ఆళ్ళు కొంచెం వాటర్ ఏసుకొని కలుపుకొని తింటారు. అట్లా గడ్డ పెరుగు తినరు చాలా మంది ఊర్లలో అంటే బాగా అలవాటున్నవాళ్ళు. నీళ్లు పోసుకుంటారు. నీళ్ళు పోసుకుంటారు అవును. బాగా. అది మంచిది మళ్ళీ బాడీకి చల్లదనం. హ్మ్. అంతంత గడ్డ పెరుగు హాట్ ఇన్ నేచర్. ఓహో! డైజెషన్ కూడా అంత మంచిదేం కాదనమాట. సో, నేను బటర్ మిల్క్ ఇస్తాం ఆయుర్వేదాలో. రాత్రిపూటైతే అసలు అసలు నాట్ తినకూడదు. అలౌడ్. అసలు సో, తినకూడదు. అయితే బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ ఒకసారి చూద్దాం. హ్మ్. ఏమేమి తినొచ్చు? ఎన్ని హ్మ్. గంటలకు తినాలి? హ్మ్. ముందు లేవంగానే చాలా మంది పసుపు, హ్మ్. మిరియాలు ఇవన్నీ వేసి కోకోనట్ రకరకాలు. గట్ హెల్త్ అంటే ఇంకా రకరకాలు చెప్పినారు. ఇది కూడా మనం ఏది పడితే అది తీసుకుంటా ఉంటారు. ఓ 4, 5 హర్బ్స్ పట్టుకొని పసు వేసుకుంటున్నారు. అలా కూడా ఏసుకోకూడదు. ఎవరి బాడీ టైప్‌కి తగ్గట్టు వాళ్ళేసుకోవాలి. ఇప్పుడసలు ఫస్ట్ బాడీ టైప్స్ ఏంటో చెప్తాను స్వప్న గారు అసలు. వాత, పిత్త, కఫ. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎందుకంటే మీకు ఐడియా ఉంది. లాస్ట్ టైమ్ అసలు మనం బయట చాలా సేపు డిస్కస్ చేసుకున్నాం. అసలు మీది, నాది అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడలే. ఈసారి చెప్తాను చూడండి. వాత, పిత్త, కఫ. ఈ 3 అసలు మనకి ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. పంచమహాభూతాలు. ఎయిర్, వాటర్, స్పేస్, ఎర్త్, ఫైర్.
పృథ్వీ అప్ తేజో వాయురాకాశం. ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీథింగ్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, ఈ బాటిల్, ఈ మైకు, మీరు, నేను, ప్రతిదీ ఈ లోకంలో ఏదైనా సరే ఈ పంచమహాభూతాలతో చేయబడింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 5 మహాభూతాస్. ఇవి ఫామ్ అయ్యేది ఏంటి? 3 దోషాస్: వాత, పిత్త, కఫ. ఒక్కొక్క దానికి ఒక్కో మూమెంట్ ఉంటుంది. ఈ వాత అంటే ఏంటంటే ఎయిర్ అనమాట. ఎయిర్ ప్లస్ స్పేస్ని వాత అంట, మూమెంట్. ఈ వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే మన ప్రకృతి ఇక్కడ తెలుసుకోవాలి. నేను చెప్పాను ప్రకృతి అందరికీ తెలియాలి కంపల్సరీ. ఈ వాత, ఈ ప్రకృతి అంటే ఏంటి? వీళ్ళది తొందరగా స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా ఈజీగా గ్రాప్ చేస్తారు, చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటారు. వీళ్ళు ఒక్క దగ్గర ఉండలేరు. వీళ్ళది ఎయిర్ ప్లస్ మూమెంట్, వీళ్ళకి తిరుగుతానే ఉండాలి. వీళ్ళకి ట్రావెలింగ్ ఇష్టం ఉంటుంది, వీళ్ళకి ఆగం ఒక్క థాట్ ఉండదు. వీళ్ళకి రకరకాల థాట్స్ ఉంటాయి మైండ్లో. వీళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో ఈ స్టైల్లో ఉంటుంది వీళ్ళదంతా కూడాను. ఎక్కువ థింకింగ్స్ ఉంటాయి, ఒకేసారి వాళ్ళకి మైండ్లో ఇట్లా పేజెస్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వీళ్ళకి బాగా బ్లోటింగ్, డైజెషన్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, డిప్రెషన్ రావడం, ఎక్స్ట్రీమ్ ఇన్సోమ్నియాలో వెళ్ళిపోతారు. అంటే నిద్ర సరిగా పట్టకపోవడము, బాగా ఇట్లా థాట్స్, ఒక్క థాట్ ఇంకా ఓవర్ థింకింగ్ అనేది స్టాప్ లేకుండా అవడం, ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఈ వాత లీన్ బాడీ టైప్ ఉంటుంది వీళ్ళకి. మీరు గమనిస్తే కొంచెం చాలా బక్క ఉంటారు, ముందుకి ఒక్కడి దగ్గర పొట్టు ఉంటుంది, ఈ స్టైల్లో ఉంటారు ఈ వాత. సో ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. పిత్త అంటే ఇప్పుడు నాది పిత్త ప్రకృతి అనుకోండి. ఈ పిత్త మీడియం బిల్ట్ ఉంటారు, గోల్ ఓరియంటెడ్. ఒకటి అనుకుంటే ఇంకా దాని వెనకాల పరిగెత్తాల్సిందే. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇటు స్టైల్ ఉంటారు, మనం ఇటు స్టైల్ ఉంటుంది. ఈ పిత్త కొంచెం ఫైర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫైర్ ఎక్కువ. పిత్త అంటేనే ఫైర్ ప్లస్ వాటర్ కాంబినేషన్. సో మీరు అన్నట్టు ఫైర్ ఎక్కువ ఉంటుంది, ఇది సాధించాలి, అది సాధించాలి, ఆగం చాలా ఎక్కువ ఇది ఉంటుంది. ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది? కోపం ఎక్కువ అవడం, మీరు అన్నట్టు ఇరిటేషన్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది, అసిడిటీ. మనది పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి బాగా డైజెషన్ చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ డైజెషన్ ఉంటుంది. సో ఇప్పుడు పిత్త ఇంబ్యాలెన్స్ అయినప్పుడు డైరీలా వస్తుంది. సేమ్ డైజెషన్ ఇష్యూసే కానీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. IBS లో వస్తుంటాయి, డయేరియా లాగా, లూజ్ మోషన్స్, అసిడిటీ ఎక్కువ అవ్వడం, ఇట్లాంటివి వస్తుంటాయి. కోపం బాగా, ఎవరైనా మాట్లాడిస్తే చక్కస్తం అనడం, ఇట్లాంటివి ఉంటాయి పిత్తాలు. మీడియం బిల్ట్. కఫ ఏంటంటే ఇంకా వీళ్ళు హ్యాపీ స్టేబుల్ పీపుల్. ఏం పెద్ద లోకంలో ఏం జరుగుతున్నా వీళ్ళు పెద్ద పట్టించుకొని మూవ్ అయిపోయి ఆగమాగం అవరు, హ్యాపీ కామ్ ఉంటారు, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది, బిల్ట్ కూడా కొంచెం హెవీ సైడ్లో ఉంటారు. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని పుష్ చేయాలి, ఏదైనా తొందర స్టార్ట్ చేయరు పని. వీళ్ళకి ఎంత తెలివి ఉన్నా కూడా ఒక పని స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి బాగా పుషింగ్ అవసరం ఉంటుంది. ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వీళ్ళు బాగా వెయిట్ గెయిన్ అవుతారు, మెటబాలిజం బాగా స్లగ్గిష్ అయిపోతుంది, బాగా ఫెటిక్ అయిపోతారు, లేజీ ఉంటారు. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ అనమాట. ఇది వాత, పిత్త, కఫ. సో ఈ 3 ప్రకృతుల్ని బట్టి డైట్ డిజైన్ చేయాలి. నేను విన్నది స్పైసెస్ కూడా అవును, దీనికి ఈ స్పైస్ కి ఇది బెటర్, దీనికి బెటర్, ఈ స్పైస్ దీనికి వాడకూడదు, ఇవన్నీ విన్నాను. అవును. అంటే పిత్త ఫర్ ఎగ్జాంపుల్ చాలా అగ్రవేటెడ్ గా ఉన్న వాళ్ళు హీటింగ్ స్పైసెస్ తినకూడదు. అలాగా అల్లం తినకూడదు కానీ సొంటి తినొచ్చు. అవును, సొంటి డ్రై జింజర్ చాలా మంచిది అందరికి. అవును, ఇప్పుడు మనం ఇస్తాం. ఇప్పుడు పిత్త నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నాది పిత్త. ఇప్పుడు పిత్త ప్రకృతి ఆల్రెడీ నాది. ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీది వాత ప్రకృతి మీకు ముందు నుంచి. మేబీ ఇప్పుడు ఈ వికృతి అనేది ఏంటంటే ఇంబ్యాలెన్సెస్. మీది ఏదైనా ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, అది ఏజ్ని బట్టి వచ్చిందా, సీజన్ని బట్టి వచ్చిందా, మన లైఫ్ స్టైల్ని బట్టి వచ్చిందా, ఏదైనా ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు యాజ్ ఏ ప్రకృతి నాది కదా, పిత్త కదా, నేను ఈ పిత్తాని అగ్రవేట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి, ఇంబ్యాలెన్స్ వెళ్ళకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నాది ఎట్లా అవుతుంది మిస్టేక్ అంటే బాగా యోగా చేస్తూ ఉంటాను. యోగా అనేది హీట్ రిలీజ్ చేస్తుంది ఎప్పుడైనా. నేను ఇంకా చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను, ఆల్రెడీ పిత్త శరీర తత్వం ఉన్నది. ఓ రోజుకి 3 గంటలు మినిమం చేసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు షూటింగ్లో అవి గట్రా అంటే 4-5 గంటలకి 6 గంటలు చేసిన రోజులు కూడా ఉంటాయి. ఒకప్పుడు 10 గంటలు ప్రాక్టీస్ చేసిన రోజు కూడా ఉంటాయి. సో ఇప్పుడు హెవీ అయిపోతుంది. హెవీ అయిపోయినప్పుడు ఏమైపోతుంది? సేమ్ ఇట్లానే కోపం ఎక్కువ రావడము, ఇట్లాంటి చిరాకు పడ్డం, హాట్ ఎక్కువ హీటింగ్ అయిపోతుంది, బాడీ బాగా హీటింగ్ అయిపోతూ ఉంటుంది, ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో నేను కొంచెం అవి చూసుకొని మెదులుకోవాలి అట్లా ఒక్కొక్కటి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొన్ని కామన్ గా మనం వాడే ఫుడ్స్ తీసుకుని ఈ ఫుడ్స్ ఏ ప్రకృతి వాళ్ళకి తగ్గించాలి, ఏ ప్రకృతి వాళ్ళకి పెంచాలి చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ దుంపకూరలు. దుంపకూరలు మనకి వింటర్ లో బేసిక్ గా దుంపకూరలు ఎక్కువ తింటారు కదా, ఎందుకంటే మన బాడీ కాస్త ఎనర్జీ రిజర్వ్స్ పెట్టుకోవాలని చెప్పి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి. దుంపకూరలు ఏ ప్రకృతి వాళ్ళు తగ్గించాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైపోతుందంటే స్వప్న, దీంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు కిడ్నీ ఇష్యూస్, క్రియాటినిన్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దుంపకూరలు ఇవ్వము, స్వీట్ పొటాటోలు ఇవ్వము, ఇవి పొటాటోలు ఇవ్వము, ఆఖరికి బీట్రూట్ కూడా ఇవ్వము వీళ్ళకి. కొన్నిసార్లు ఇట్లా వీళ్ళకి చాలా వచ్చేస్తాయి, రకరకాల ఫుడ్స్ ఇవ్వము, దుంపకూరలు కూడా దాంట్లో ఒకటి అయిపోతుంది.
అప్పుడు ఇంక వీళ్ళకి ఏ బాడీ టైప్ ఉన్నా మనం అది ఇవ్వం. అంతే. సో ఇట్లా బాడీ టైప్స్తో పాటు వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఇంతకుముందు అంటే స్వప్న గారు ఏమైపోయిందంటే ఓన్లీ చిన్న చిన్న ఇంబ్యాలెన్సెస్ ఉండే అట్లున్నాయి. ఇప్పుడు ఇంబ్యాలెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మన బాడీస్లో, అగ్రవేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, డైజెస్టివ్ ఫైర్ చాలా వీక్ ఉంది, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో మనం ప్రతిదాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఇస్తాం, ఇప్పుడు కఫా బాడీ టైప్ ఉంది, వాళ్ళకి మనం దుంపకూరలు కొంచెం తక్కువ ఇస్తాం మీరు అన్నట్టు. ఇప్పుడు ఇంకొక ఉంటుంది, ఇప్పుడు లెమన్ తీసుకున్నాం, అది సోరిన్ టేస్ట్, పులుపు, దీనికి గుణాలు రస అంటారు, అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీరు అన్నట్టు. ఇప్పుడు దుంపకూరలో తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్, దాని రసాలు ఏంటి, దాని గుణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిమ్మకాయ తీసుకుంటే సోరిన్ టేస్ట్, అది డైజెస్ట్ అయిన తర్వాత దానికి స్వీట్ లాగా కన్వర్ట్ అవుతుంది బాడీ. సో ఇన్ని తీసుకొని మనం మాట్లాడాలి. సో అలా బండ గుర్తుగా చెప్పలేం. చెప్పలేం. రైట్. మీరు ఇచ్చే డైట్ క్యాలరీ స్పెసిఫిక్ గా కూడా ఉంటుందా? వెయిట్ లాస్ వైపు అడుగులు వేసే విధంగా, లేదు వాళ్ళని ప్రాపర్ మెయింటెనెన్స్ లో కరెక్ట్ గా వాళ్ళు ఉండేలాగా సెట్ అయ్యేలా ఇస్తారా? నా క్యాలరీస్ కాన్సెప్ట్ అసలు నచ్చదు నాకు. ఏదైనా ఇప్పుడు మీరు సపరేట్గా ఒక బాడీ బిల్డ్ చేద్దామని చూస్తున్నారు, ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తారు మన దగ్గరికి, ఇప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇదే బాడీ టైప్ మెయింటైన్ చేయాలని చూస్తారు. అంటే వాళ్ళకి ఒక సాంగ్ షూట్ ఉంటుంది, ఇప్పుడు మెయిల్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి బాడీ బిల్డింగ్ అనేది ఇట్లా చేస్తారు, వాళ్ళు స్పెసిఫిక్ క్యాలరీ స్పెసిఫిక్ డైట్ తీసుకుంటారు, అలా ఓకే. బట్ అదర్ దాన్ దట్ మనకి హెల్దీగా నార్మల్గా ఫిట్గా హ్యాపీగా ఉండడానికి క్యాలరీస్తో సంబంధం అవసరం లేదు. అండ్ ఇప్పుడు లైక్ ఏ సైడ్ ఆయుర్వేదంలో మనం మైక్రోస్ని తీసుకోం, కానీ ఇప్పుడు కొంతమందికి అసలు ఎంత తినాలో ఐడియానే ఉండదు. అప్పుడు అట్లాంటి వాళ్ళకి హెల్ప్ లాగా చెప్తాను. ఫస్ట్ వీక్ ఒక్కటి మాత్రం క్యాలరీస్, అంటే ఎగ్జాక్ట్ క్యాలరీస్ ఇవ్వకపోయినా అసలు ఎంత తినాలి మీరు అనేది మాత్రం రాస్తాను. ఇంత వెజిటేబుల్స్ అట్లీస్ట్ 20 గ్రాములు, ఎక్కడి నుంచి వస్తుంది 20 గ్రాములు ఫైబర్ రావాలనుకోండి. సాల్యుబుల్ మళ్ళీ ఇన్సాల్యుబుల్ అంటే మళ్ళీ వెజిటేబుల్స్ ఇక్కడ మనం తీసుకోవాలి. సాల్యుబుల్ అంటే మళ్ళీ చియా సీడ్స్ లాంటివి వాళ్ళకి పడుతుందో లేదో చూసుకొని అట్లాంటివి, నట్స్ సీడ్స్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాం. సో రకరకాలు